ఒక ఊరిలో పేద రైతు తన కూతురితో కలిసి నివసించేవాడు. అతని వద్ద ఎంతో సంపద లేకపోయినా అతని కూతురు బాగా చదువుకున్నది, తెలివితేటలు కలిగినది. ఒకరోజు రాజు తన ప్రజలకు ఒక ప్రకటన చేశాడు. నా 3 బుద్ధిమతి గల ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన వారికి బహుమానం మరియు నా రాజదర్బారంలో స్థానం ఉంటుంది. అనేక మంది ప్రయత్నించారు, కానీ ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోయారు. రైతు కూతురు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని తండ్రి అనుమతితో రాజదర్బార్కు వెళ్ళింది. మొదటి ప్రశ్న: ఎటువంటి వస్తువు పంచుకుంటే పెరుగుతుంది? ఆమె సమాధానం: జ్ఞానం మరియు ఆనందం. రెండవ ప్రశ్న: శబ్దం లేకుండా నడిచేది, రెక్కలు లేకుండా ఎగిరేది ఏమిటి? ఆమె సమాధానం: సమయం. మూడవ ప్రశ్న: రాజు దగ్గర ఉండే కానీ పేదవాడి దగ్గర ఉండదు, కానీ పేదవాడు దాన్ని సంపాదిస్తే రాజు కూడా భయపడతాడు. ఆమె సమాధానం: తెలివి మరియు ధైర్యం. రాజు ఆశ్చర్యపోయాడు. ఆమె తెలివితేటలను మెచ్చుకున్నాడు. ఆమెను బహుమతితో గౌరవించాడు మరియు దర్బారులో మంత్రిగా నియమించాడు. నిదేవ: పేదరికం మన సామర్థ్యాలను అడ్డుకోదు. తెలివితేటలతో, ధైర్యంతో ఉన్నత స్థితికి చేరుకోవచ్చు.